ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక సింహం ఉండేది. ఆ సింహం ఆ అడవికి రాజు. అది రోజూ ఒక జంతువును వేటాడి తినేది. కాని ఒక్కరోజు అది చాలా ఎక్కువగా జంతువులను చంపడం మొదలుపెట్టింది. అడవిలోని అన్ని జంతువులు భయంతో వణికాయి. ఎప్పుడు తమ వంతు వస్తుందో అని ఆందోళన చెందసాగాయి. ఒకరోజు జంతువులందరూ సమావేశమై సింహం దగ్గరకు వెళ్లి మాట్లాడారు. వారు చెప్పారు, మహారాజా, మీరు ప్రతిరోజూ వేటాడుతూ చాలా జంతువులను చంపుతున్నారు. ఇలా చేస్తే మేమందరం త్వరలో అంతరించిపోతాము. దయచేసి మా మాట వినండి. ప్రతిరోజూ మేము మీకు ఒక జంతువును స్వయంగా పంపిస్తాము. మీరు వేటాడాల్సిన అవసరముండదు. సింహం కొద్దిసేపు ఆలోచించి ఆ ప్రతిపాదనను అంగీకరించింది. బాగుంది, అంది. ప్రతిరోజూ సమయానికి నా దగ్గరకు ఒక జంతువు రావాలి. ఆలస్యమైతే నేను మళ్ళీ అన్నింటినీ చంపడం మొదలుపెడతాను. జంతువులు అంగీకరించి అక్కడినుంచి వెళ్ళిపోయాయి. తరువాతి రోజు వారి వంతు ప్రకారం ఒక జింక వచ్చింది. మరుసటి రోజు ఒక మేక వచ్చింది. అలా ప్రతిరోజూ ఒక్కో జంతువు సింహం దగ్గరకు వెళ్ళేది. కాని ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. అన్ని జంతువులు భయపడి, ఇంత చిన్న కుందేలును సింహం తింటుందా అని అనుకున్నారు. కుందేలు నవ్వుతూ, నాకు ఒక ఆలోచన ఉంది. సింహాన్ని మోసగస్తాను అని చెప్పింది. కుందేలు నెమ్మదిగా సింహం గుహ దగ్గరకు బయలుదేరింది. నేను మీకోసమే వస్తున్నానని చెప్పినా అది వినలేదు. సింహం క్షణంలో కోపంతో ఉప్పొంగపోయింది. మరో సింహమా? ఎక్కడ ఉంది ఆ ధైర్యం చేసినది? అని గర్జించింది. కుందేలు చమత్కారంగా సమాధానమిచ్చింది. నన్ను అనుసరించండి మహారాజా, మీరు చూస్తారు. కుందేలు సింహాన్ని అడవిలోకి తీసుకెళ్ళి ఒక పెద్ద బావి దగ్గరికి తీసుకువచ్చింది. కుందేలు చూపించింది. ఆ సింహం ఈ బావిలో ఉంది. సింహం కోపంతో బావిలో సొంత ప్రతిబింబాన్ని చూసి అది మరొక సింహమని అనుకుంది. అది వెంటనే దూకి దానిని చంపాలని ప్రయత్నించింది.